ఈరోజు మనము చేసే ప్రతి పని, ప్రతి కార్యము మనల్ని మనము విమర్శించుకోవాలంట. నేను చేసేది కరెక్టా, నేను చేసేది సరైనదా? యూ హ్యావ్ టు బీ అ క్రిటిక్ ఆఫ్ యువర్ సెల్ఫ్. క్రిటిక్ అంటే భయంకరంగా నేను వ్యర్థుడిని, నేను ఇది, నాకు ఇది చేత కాదు, అది కాదండి విమర్శించుకోవడం అంటే. మీరు ఏం చూసుకోవాలంటే, నేను ఇది చేసేది, నేను ఇది పూనుకున్నది, ఈ సబ్జెక్ట్ లేకపోతే ఈ కెరియర్ ఆప్షన్ లేకపోతే ఇది, లేకపోతే ఈ భక్తి జీవితము, ఈ వివాహ విషయంలో, సంబంధం విషయంలో నేను చేసేది కరెక్టా కాదా అని మనల్ని మనము విమర్శించుకోవాలంట. ఈరోజు అది మాత్రం చేయరు ఈ నేటి క్రైస్తవంలో కదా. నేటి క్రైస్తవులు ఇది ఒక్కటి తప్ప అన్ని చేస్తుంటారు. అందరినీ చూస్తారు, అందరినీ విమర్శిస్తారు, కానీ నేను సరిగ్గున్నానా, నా లోపాలు, నా బలహీనతలు నేను ఎలాగా సరి చేసుకోగలను, హౌ కెన్ ఐ బీ బెటర్, హౌ కెన్ ఐ డూ బెటర్, హౌ కెన్ ఐ బీ అన్ ఇంపాక్ట్, ప్రభావితంగా ఎప్పుడు మార్చబడతాను, నేను ఎప్పుడు సరవుతాను, నాకు ఈ కోపం నుండి నాకు ఎప్పుడు విడుదల వస్తుంది, నేను ఎలాగ కామ్గా ఉండాలి అని వాళ్ళని వారు విమర్శించుకోరు. కానీ ఎవరిలో లోపాలు ఉన్నాయి, ఎవరిలో బలహీనతలు, ఎవరిలో కొరతలు ఉన్నాయి, ఎవరు ఏ మాట జారారు, మాట తప్పారు, ఇవే చూస్తుంటారు. కానీ నిజముగా నిన్ను నీవు విమర్శించుకోగలిగితే మీరు ఆ స్థాయిలో ఉంటారండి, ఇక్కడ ఉండరు. యూ హ్యావ్ టు బి అన్ క్రిటిక్ ఆఫ్ యువర్ సెల్ఫ్. ఫర్గెట్ అబౌట్ ఎవ్రీబడి ఎల్స్. నేను దేవుని ముందు సరిగ్గున్నానా, నేను చేసే ఈ కార్యము దేవునికి అంగీకారమా, నేను మాట్లాడే మాట దేవునికి అంగీకారమా, నా ప్రవర్తన అంగీకారంగా ఉందా, ఇది చూసుకోవాలంట. అందుకనే గమనించండి, మన తలాంతులు మనల్ని కాపాడలేవండి. యు మైట్ బి వెరీ గిఫ్టెడ్, యు మైట్ బి వెరీ టాలెంటెడ్. ఎంత తలాంతులు కలిగిన వారువైనా, ఎంత వరములు కలిగిన వ్యక్తివైనా అవి మిమ్మల్ని కాపాడలేవు. ఒకవేళ అవి మీ తలాంతు మిమ్మల్ని పైకి తీసుకెళ్తుందేమో, కానీ రిమెంబర్ దిస్, మీ తలాంతు మిమ్మల్ని పైకి తీసుకెళ్ళినా అక్కడ మీకు క్యారెక్టర్ లేకపోతే ఎంత ఫాస్ట్గా పైకి వెళ్ళారో అంత ఫాస్ట్గా కింద పడిపోతారు. అర్థమవుందా? తలాంతు కలిగి ఉంటాము, గొప్ప విషయం, అందరికీ ఉండదు. కానీ తలాంతుతో పాటు కావాల్సింది క్యారెక్టర్. ఇఫ్ యూ డు నాట్ హ్యావ్ ద క్యారెక్టర్ టు కీప్ ఇట్, ఇఫ్ యూ డు నాట్ హ్యావ్ ఎనీథింగ్ టు కీప్ ఇట్, దెన్ యూ విల్ ఫాల్ యాజ్ సూన్ యాజ్ యూ గాట్ అప్. వాస్తవానికి తలాంతులు, క్యారెక్టర్ లేకుండా తలాంతులు కలిగి ఉన్నట్లయితే ఏం చేస్తుంది తెలుసా? నాశనం చేస్తుంది. ఎలాగ చేస్తుంది నాశనము? ఎలాగ చేస్తుంది నాశనం అంటే, గుణము లేకపోతే మన తలాంతులన్నీ కూడా నాశనం అయిపోతాయి. మీకు ఎన్ని వరాలు కలిగి ఉన్నా, తలాంతులు కలిగి ఉన్నా, క్యారెక్టర్ లేకపోతే అంత కూడా. అందుకని చాలా మంది అడుక్కు తినే పరిస్థితిలో ఉంటూ ఉంటారు. ఏంటండి మీరు ఇంత తలాంతు కలిగిన వ్యక్తి, ఏంటండి మీకు ఇన్ని డిగ్రీస్ కలిగిన వ్యక్తి, ఏంటి మీకు ఇంత? నేను ఒక పొరపాటు చేశానండి, నా జీవితంలో ఒక్క మిస్టేక్ చేశాను, నేను అక్రమము చేశాను, నేను ఆనెస్టీని పాటించలేదు, నేను గవర్నమెంట్కి విరుద్ధంగా తిరిగాను, అందుకే నేను ఆ స్థితి ఇలాగ అయిపోయింది. క్యారెక్టర్ లేకపోతే ఎన్ని తలాంతులు. ఇంగ్లీష్ చక్కగా మాట్లాడతారు చూడండి చాలామంది అడుక్కు తినేవాళ్ళు. ఏమైంది? కొంతమంది అంటారులేండి, మా ఫ్యామిలీస్ మమ్మల్ని వదిలిపెట్టిందని. కానీ చాలామంది చెప్పేది ఏంటంటే, నేను ఒక దొంగతనం చేస్తాను. ఎంతమంది టాప్ బిజినెస్ మెన్ పడిపోవడానికి కారణం ఏంటంటే స్కామ్. ఎందుకు? క్యారెక్టర్ లేక, గుణము సరిగ్గా లేక. అందుకని మన చాలా కుటుంబాలు, ప్రీచర్స్, బోధకులు ఈగలు రాలిపోతున్నట్టు రాలిపోతున్నారు. ఎందుకు రాలిపోతున్నారు? కుటుంబాలు ఎందుకు రాలిపోతున్నాయి? బోధకులు, పరిచర్యలు ఎందుకు అలాగ రాలిపోతున్నాయి అంటే, బాగానే ఎదిగారు, బాగానే చక్కటి ఆత్మవరాలు కలిగి ఉన్నారు, కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత క్యారెక్టర్ లేదు, గుణము లేక ఈగలు వాలిపోతున్నట్టు, ఈగలు రాలిపోయినట్టు అట్లాగా పట్ట పడిపోతూ ఉన్నారండి ఈరోజు. అందుకని గుణము చాలా ఇంపార్టెంట్. గుణము అని అంటే ఏంటిదంటే, నీ మాట, నీ క్రియ ఒకటిగా ఉండాలి. అర్థమైందా? మీ మాట, మీ క్రియ ఒకటై ఉంటేనే అది చక్కటి కరెక్ట్ గుణము. మాట ఒకటి, క్రియ ఒకటి అయినట్లయితే మీరు క్యారెక్టర్ లేని వ్యక్తి. మాట ఒకటి, ప్రవర్తన మరొకటి అంటే క్యారెక్టర్ లేని వ్యక్తి. మాట ఒకటి, క్రియ ఒకటి అయి ఉంటే ఇంటగ్రేట్ అంటే ఒకటిగా కలపబట్టము. గుణము లేని వ్యక్తి ఒకటి చెప్తాడు, మరొకటి చేస్తాడు, ఇంకొకటి ప్రమాణం చేస్తాడు. కానీ క్యారెక్టర్ కలిగిన వారు ఏ మాట అయితే మాట్లాడతారో వారి ప్రవర్తన, వారి క్రియ కూడా మాట తగినట్టుగా ఉంటుంది. అర్థమైందండి? అప్పుడు మీరు తెలుసుకోగలుగుతారు ఈ వ్యక్తిని నమ్మచ్చా లేదా అని. ఈరోజు చాలామంది నేను అడిగితే ఎవరిని నమ్ముతారు అని అంటే, మరి ముఖ్యంగా ఇప్పుడు రాజకీయాలు, ఎలక్షన్స్ ఇవన్నీ జరుగుతున్నప్పుడు ఎవరిని నమ్ముతారండి? ఎవరైతే 5 సంవత్సరాల క్రితం ఏదైతే ప్రమాణం చేస్తారో అది నెరవేర్చారో వారినే నమ్మి మరలా వారిని ఆ స్థాయిలో పెట్టాలని ఆశపడేవారు. కానీ 5 సంవత్సరాల ముందు ప్రమాణం చేసింది ఒకటి, జరిగేది మరొకటి అని అంటే మీరు నమ్ముతారా? నమ్మరు, నిశ్చయముగా నమ్మరు. ఎందుకంటే మాట ఒకటి, క్రియ మరొకటి. మాట అయితే ఎన్నో ప్రమాణాలు చేస్తారు, ఎంతో ఇస్తామన్నారు, కానీ ఎప్పుడైతే పదవి రాగానే, బలము, అధికారము రాగానే అన్నీ మర్చిపోయి వారి సొంతం కోసం, వారి విచ్చలవిడి జీవితం కోసము
అంత మర్చిపోయారు, ప్రమాణాలు వదులుకున్నారు కాబట్టి మీకు వారిపైన నమ్మకం ఉండదు. ఈరోజు ఎవరైనా మిమ్మల్ని రూఢిగా నమ్మాలా? ఎవరైనా నమ్మాలా? మీ మాట, మీ ప్రవర్తన, మీ క్రియ ఒకటిగా ఉంటే అప్పుడు నమ్ముతారు. ఒకరోజు 2 రోజులు కాదు, సంవత్సరాల తరబడి మీ మాట, మీ క్రియ, మీ ప్రవర్తన ఒకటిగా ఉన్నట్లయితే నిజముగా గుణము కలిగిన వ్యక్తి. 4వ విషయం ఏంటిదంటే, మీకున్న నియమాల కోసము, మీకున్న స్టాండర్డ్స్ కోసము ఎంతైనా త్యాగం చేసే వ్యక్తిగా ఉన్నారా? క్యారెక్టర్ కలిగిన వారు మీకున్న నియమాల కోసము, మీకున్న పద్ధతులు, లేకపోతే క్రమశిక్షణ, లేకపోతే మీకున్న స్టాండర్డ్స్ కోసము మీరు ఎంతైనా త్యాగము చేయగలిగిన స్థితిలో ఉన్నారా? ఈ మాటకు అర్థం ఏంటిదంటే, దేవుని స్టాండర్డ్స్ ఒకటి. మీకు అందరికీ తెలుసు, నేను మరలా చెప్పనక్కర్లేదు. యు నో వాట్ గాడ్ లైక్స్, యు నో వాట్ గాడ్ డజంట్ లైక్. చాలామందికి దేవుని చిత్తం ఏంటో బాగా తెలుసు, బాగా అంటే బాగా తెలుసు. దేవుణ్ణి అడుగుతూ ఉంటారు, దేవా నీ చిత్తం ఏంటి, నీ చిత్తం ఏంటి, నీ చిత్తం ఏంటి? దేవుడు ఎప్పుడో చెప్పాడు, ఇది నా చిత్తము, ఇది నా ఇష్టము, నువ్వు వీటిని వదులుకోవాలి, వీటిని పట్టుకోవాలి, నా కోసం వేచి ఉండాలి, వీటిని లేకపోతే వీరిని లేకపోతే దీన్ని పోగొట్టుకోవడానికి నువ్వు సిద్ధంగా ఉండాలి అన్నప్పుడు ఆ దేవుని ఆన్సర్ని చాలామంది రిజెక్ట్ చేస్తారు. ఎందుకు తెలుసా? భయము. దేవుడు నా ప్రార్థన, నా మనవిని అంగీకరించడేమో అని తెలిసి దేవుడికే దూరమైన వారు చాలామంది ఉన్నారు. దాంట్లో మీరున్నారా? మీరున్నారా? మీకు అర్థమైందా నేను వేసే ప్రశ్న? చాలామందికి మరలా అడుగుతున్నాను, దేవుని ఒకటి అడుగుతారు, దేవుని దగ్గర నుండి సమాధానము పొందుకోవడానికి భయపడుతూ ఉంటారు. ఎందుకంటే మీకు తెలుసు అది దేవుని చిత్తము కాదని. అందుకనే దేవుడు నో అని చెప్తాడేమో అని దేవునికి దూరం అవుతూ ఉంటారు. లేకపోతే అసలు ఆ జోలికి, ఆ ఏరియా, ఆ డయాలోకి రారు. ఎందుకు అని అంటే, ఇది నిశ్చయంగా నాకు తెలుసు దేవుడికి నచ్చదు అని. కాబట్టి ఐ డోంట్ వాంట్ టు టేక్ నో ఫర్ అన్ ఆన్సర్. కాబట్టి నేను కొంచెము దేవునికి ఎడమెడంగా ఉంటేనే బెటర్ ఏమో అని చెప్పి దేవునికి దూరంగా అయిన వాళ్ళు ఉంటారు. బికాస్ దే ఆర్ స్కేర్డ్ to receive a no from God. You know that person is not for you. You know that job is not for you. You know that career option is not for you. You know that. మీకు తెలియక కాదు, మీకు అన్నీ తెలుసు. కానీ దేవుడు ఎక్కడ నో అంటాడేమో అని చెప్పి దేవునికే దూరమైన పరిస్థితులు చాలా మంది ఉన్నారు. ఆ భయం, ఆ బెంగ, దేవుడు నో అంటాడో నాకు తెలుసు, అందుకే నేను దూరంగా ఉంటే బెటర్. నేను అడుగుతున్నానండి, కెన్ యూ సాక్రిఫైస్ వాట్ యు లవ్ ఫర్ యువర్ ప్రిన్సిపల్స్, ఫర్ యువర్ స్టాండర్డ్స్, ఫర్ యువర్ స్టాండర్డ్స్? గాడ్ సెడ్ నో. గాడ్ డజంట్ లైక్ ఇట్. మీ బెస్ట్ ఫ్రెండ్, నా ప్రాణ స్నేహితుడు, నా ప్రాణ ప్రియుడు, లేకపోతే నేను ఎంతో ప్రేమించిన వ్యక్తి, దేవుడు అంటున్నాడు, దట్ పర్సన్ ఇస్ నాట్ అప్ టు మై స్టాండర్డ్. నా స్టాండర్డ్కి తగినట్టుగా ఆ వ్యక్తి లేదు, వదులుకో. మీరంటారు, నేను చేయలేనయ్యా, నేను అటువంటి త్యాగం చేయలేను. కానీ నిజంగా క్యారెక్టర్ కలిగిన వ్యక్తి దేవుని కోసము, దేవుని స్టాండర్డ్ కోసం, వారి స్టాండర్డ్ కోసము ఎంత ప్రేమించిన వ్యక్తినైనా పోగొట్టుకోవడానికి సిద్ధంగా ఉంటారు. అది దేవుడు అంటాడు, ఈ ఉద్యోగము నా స్టాండర్డ్ తగినట్టు లేదు, కానీ మంచి ప్యాకేజ్ అయ్యా, మంచి ప్యాకేజ్, ఎక్కడ దొరకలేదు ఇటువంటి ప్యాకేజ్. దేవుడు అంటాడు, నో నో నో, యూ హ్యావ్ టు లెట్ ఇట్ గో. వదులుకోవాల్సిందే. ఇది నీకు నాకు మధ్య దూరం కలగజేస్తుంది, ఉద్యోగం వదులుకో అంటున్నాడు. మన పోషణ ఎక్కడి నుండి వస్తుంది? కాబట్టి నేను ఉద్యోగాన్ని గట్టి పట్టుకుంటాను, దేవునికి దూరం అవుతానని దూరమైన వారు, నష్టపోయిన వారు, నాశనమైన వారు చాలామంది ఉన్నారండి. దేవుని స్టాండర్డ్ కాదంటే యూ హ్యావ్ టు బి విల్లింగ్ టు సాక్రిఫైస్. త్యాగము చేయడానికి సిద్ధంగా ఉండాలి.